మేమింత పెద్ద చేపని ఎలా పట్టామో నేను ఫుల్ వీడియో పెడుతున్నాను. ఎవరు మిస్ కాకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనకు అలాగే మన ఛానల్‌ని కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లోకల్ ఫిషర్‌మెన్. ఈరోజు ఇంత పెద్ద చేపని ఎలా పడతామో మీకైతే వీడియో పెడతాను. అందరూ చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? మా వోడు ఏం తప్పు చేశాడో తెలుసా? దుగ్గురు అంటే 13 కమ్మిలేస్తాం ఫ్రెండ్స్ చిన్న చేపలకి. ఆ చిన్న చేపలకేసే తాడు మీదకి ఈ బ్లాక్ మార్లిన్ చేప అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. వచ్చేసిన వెంటనే మా వోడు ఏం చేశాడో తెలుసా? ఈ చేప లాగినోడు సన్నం తాడు అంటే 80 mm తాడుకి చిన్న సోర ముక్క కుట్టి వేసిన వెంటనే ఆ తాడుకి అనేది పట్టేసుకుంది చేప. ఆ పట్టేసుకున్న తర్వాత చూడండి మమ్మల్ని ఏ బాధలు పెడుతుందో. సాయికి వెళ్ళిపోతుంది. సాయి అంటే పరమడని మా భాషలో సాయి అంటాం. ఎదర అంటే ఉత్తరం, ఉత్తరాన్ని మా భాషలో ఎదర అంటాం. దక్షిణాన్ని దరి అంటాం. ఇంకా తూర్పుని మేలి అంటాం. అంటే లోపలికి లోతుగా వెళ్ళిపోతాం కదా, దాన్ని తూర్పు వైపు వెళ్తే లోనకి వెళ్తాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ చేప అయితే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. మా ఓడి ఏం చేస్తున్నారు తెలుసా? చేతికి గ్లౌజులు కూడా వేసుకోలేదు. ఎందుకంటే తాడు అనేది తొక్కు పెట్టేస్తానని చెప్పి గ్లౌజులు వేసుకోకుండా చేప అనేది తీస్తున్నాడు. అలాగా గ్లౌజులు వేసుకోకపోతే దానికి ఏమైనా తేడా వచ్చిందనుకో చెయ్యి అనేది చాలా లోతుకి కట్ అయిపోద్ది ఫ్రెండ్స్. కత్తి కన్నా చాలా పోయి ఉంటుంది తాడు. అది వెళ్తప్పుడు వదిలేయాలి. తొక్కు పెడితే ఏమన్నా చెయ్యి అనేది తెగిపోయే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ శాతం. చాలా మందికి అయితే, మా మత్స్యకారుల్లో చాలా మందికి అయితే చెయ్యిలు అనేవి తెగిపోతాయి. మా నోడికి కొంచెం కాలు బాగోదు ఫ్రెండ్స్. చూడండి ఎంత చాలా సరసంగా ఉంటాడు, కానీ కాలు బాగోపోయినా చాలా సరసంగా ఉంటాడు. చాలా పని చేస్తాడు. ఇంకా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. మా ఊడికి అయితే ఏ పని తెలియదు, ఒక చేపల వేట తప్ప. అందువల్ల ఇంకా కష్టమైన ఇష్టంతో పని చేస్తాడు మా ఊడైతే. ఇతని ముద్దు పేరు డీజే అంటాము మా అందరం. చాలా కంగారు అయితే పడుతున్నాడు ఫ్రెండ్స్. చూడండి, మామ అటెళ్ళు అటెళ్ళు అని చెప్పి చాలా కంగారు పడుతున్నాడు. మా మామయ్య కూడా సిగ్నల్ ఇస్తారు ఫ్రెండ్స్. అంటే చేప ఎటువైపు వెళ్తుందని చెప్పి వీళ్ళకి అంచనా తెలుస్తుంది తాడు లాగే వాళ్ళకి. అందువల్ల సిగ్నల్ అనేది వాళ్ళు ఇస్తారు. చూడండి మా ఊడు ఎంత బాగా నీట్గా లాక్ వస్తున్నాడో. కంగారు పడితే మాత్రం చేప అనేది పోతుంది. చేప దాదాపు 10,000 దాటిస్తారు. అంటే మాకు ఒక 20,000 దాకా అవుతుంది డీజిల్ ఖర్చు. సగం డీజిల్ ఖర్చు అయితే ఈ చేపతోనే తీరిపోతుంది అని చెప్పి చాలా ఓపికతో ఈ చేపనని పారిస్తున్నాడు. ఇప్పటికీ 2 గంటలు అయింది, కానీ ఈ చేప అనేది దగ్గరికి రాలేదు. అంటే చేప లాక్కోతే అప్పుడు వస్తుంది, మళ్ళీ దానికి ఏదన్నా తేడా జరిగిందనుకో మళ్ళీ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఎంత తాడు లాక్కున్నాం అంత తాడు లాగేసుకుంటుంది. అలాగా పారించుకుంటూనే ఉండాలి. దీన్ని పారించడానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి ఫ్రెండ్స్, లేదంటే చాలా ఇబ్బంది పడతాం. మా ఓడికి చెయ్యిలు నొప్పి వచ్చాయి. గ్లౌజులు అయితే వేసుకున్నాడు. అప్పుడు దాకా మా మామయ్య అయితే తీసుకుంటున్నారు. చూడండి ఎలా దాటుకెళ్ళిపోతుందో. ఆ టైంలో కానీ తాడు ఎవరికి వేసుకుపోయినా ఇంకా సముద్రంలోకి వెళ్ళిపోవడమే. ఎవ్వరు ఇంకా ఆపలేరు, ఎవరు కూడా కాపాడలేరు కూడా. అందువల్ల తాడు ఉండేటప్పుడు ఎవరు మధ్యలో ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరికలు అయితే ఇస్తారు మా మత్స్యకారులందరూ కలిసి. కానీ ఆ తాడు అనేది వెనకాల ఒక లాక్కుంటాడు, కరెక్ట్గా పెడతాడనమాట. ఆ తాడు లాక్కొని అది వెళ్తేప్పుడు వదిలేయాలి, వచ్చేటప్పుడు లాగేసుకోవాలి. చూడండి మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ లాగేసుకుంటున్నాడు. అలాగా చేస్తేనే ఆ చేప అనేది మనకి దొరుకుతుంది, లేదంటే దొరకదు ఫ్రెండ్స్. దీని కొమ్ము గుచ్చుకుంటే మాత్రం చాలా డేంజర్ ఫ్రెండ్స్. కత్తి కంటే చాలా పోయి ఉంటుంది. ఎందుకంటే ముందు భుజాన్ని వచ్చి కొమ్ము అనేది పొడిచేస్తుంది. అందువల్ల దగ్గరికి ఎవరు వెళ్ళవరు. ఈ చేప అయితే లాస్ట్కి చనిపోయి వస్తుంది ఫ్రెండ్స్. ఎవరు వీడియోని మిస్ చేయొద్దు, ఓకేనా? లాస్ట్ దాకా చూపిస్తాను. లాస్ట్కి తాడు ఎంత సన్నమో, ఇంకా ఎంత చిన్న కమ్మి మీద తీసానో నీకు చూపిస్తాను. మా ఓడికి అయితే ఆయాసం వచ్చింది. ఇంకా ఆయాసం వచ్చేయడంతో కూర్చొని పారిస్తున్నాడు. మరి 2 గంటల సేపు అంటే చాలా ఇబ్బంది పెడుతుంది ఫ్రెండ్స్ ఈ చేప అనేది. అందువల్ల కానీ చంపుకోవాలి, ఏదో బాధపడి చంపాలి. ఎందుకంటే సగం డీజిల్ అప్పు. ఈ నైట్ మొత్తం కాసిన అన్ని డబ్బులు రావు. అందువల్ల ఇంత బాధలు అనేది పడుతున్నాయి, ఇంత పట్టులు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ చేపను ఎలా చంపుతామో చూపిస్తాను. నేనైతే ఇంజిన్ పట్టుకున్నాను. మా నోళ్ళైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏ చేపలు అయినా వీడియో తీరని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లకు అందరికీ మన బాధలు తెలియాలి. ఇంకా మన ఊర్లో ఉండే జనాలకు అందరికీ మన బాధలు తెలియాలి. సముద్రంలో ఎలా ఏట చేస్తాము, ఎలా చేపలు తీస్తాము చూపిద్దాము. పర్లేదు తీయు, మేము చూసుకుంటాము. ఏదైనా పని ఉంటే నువ్వు వీడియోలు తీయని చెప్పి మా వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నేను ఎప్పుడు రుణపడే ఉంటాను మా వాళ్ళకి, ఓకేనా ఫ్రెండ్స్? మేము అన్నం వండుకొని రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్ తిందామని చెప్పి. కానీ ఈ చేప అనేది లాగింది. ఆ కుర్రోడు అలిసిపోయాడు. మా ఊరు డీజే అని కుర్రోడు అయితే అలిసిపోయాడు. ఇప్పుడు మా చిన్నమామయ్య అయితే దిగాడు రంగంలోకి. ఇంకా లాక్ వచ్చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఎలాగైతే తీసుకొస్తున్నాడు మళ్ళీ వెళ్ళిపోయింది. నేను ఇక్కడ ఇంజన్తో బాధలు పడుతున్నాను. చాలా పెద్ద తెప్ప ఫ్రెండ్స్ ఈ తెప్ప అయితే. కొంచెం కరెక్ట్గా ఉండాలి, అందువల్ల నేనైతే తీసుకున్నాను.
ఫ్రెండ్స్ చూడండి, మా మావయ్య లాక్కున్న మొత్తం తాడు వెళ్ళిపోయింది. మా ఊడు ఆయాసం పడి వెనకాల తాడు అయితే తీసుకుంటున్నాడు. ఈ తాడు ఎలా ఎందుకు తీసుకోవాలో తెలుసా? చిక్ అనేది వెళ్లకుండా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ తాడు. ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు దాకా వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చేస్తుంది. అలాగే చాలా కంగారు పెట్టేస్తారు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చేప దగ్గర, లేదంటే చాలా డేంజర్. మెయిన్ మేము చేపల వేట చేసేటప్పుడు, ఈ చేపలు ఆగేటప్పుడు సముద్రంలో ఈ ఒక్క చేప డేంజర్. ఇంకా ఇంకో చేప ఏంటంటే బాతుకోన అంటాము ఆ చేపని. ఆ చేప కూడా చాలా చాలా డేంజరు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 2 చేపలే నేను చూపిస్తాను. ప్రతి ఒక్క చేప కూడా చూపిస్తాను. ఎలా చేపలు పడుతున్నా కూడా నేను చూపిస్తాను. మా ఊళ్ళో అయితే అంత సపోర్ట్ చేస్తున్నారు. చేప అయితే మళ్ళీ వచ్చేస్తుంది. అలాగే కంగారు పెట్టేస్తారు ఫ్రెండ్స్. ఫైనల్ గా ఈ చేప చనిపోయి వస్తుంది ఫ్రెండ్స్. ఇబ్బంది పెట్టదు. తర్వాత మెల్లగా లాగేసుకుంటాము. బతికుంటే మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది. కొమ్మిసిరేయడం, కొమ్ముతో పొడి చేయడం అలాంటివి అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఈ చేప చాలా డేంజరు. ఈ చేప చనిపోయిన తర్వాత కూడా మా ఊళ్ళు ఎలా కొట్టేస్తున్నారో చూడండి. ఎందుకంటే ఏ టైంలో సముద్రంలో దాటేస్తాడని చెప్పి కొంచెం భయం. ఒకరి తర్వాత ఒకరు అయితే పరమొత్తేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే అంత గట్టి కొట్టేస్తున్నారు అనమాట. కానీ చేప ఇంకా ఎక్కడికి వెళ్దాం, మన తెప్పలోనే ఉంటుంది. ఈ చేపలని చంపేస్తున్నాం అని చెప్పి ఎవరు బ్యాడ్ కామెంట్లు పెట్టొద్దు. మనం చేపలు చంపితేనే మీరు తినగలరు, లేదంటే ఎవరు తినలేరు కదా ఫ్రెండ్స్. కోడిని చంపేస్తున్నాం అని చెప్పి బాధపడుతున్నాం ఏంటి? చికెన్ మామూలుగా తినేస్తున్నాం కదా, అలాగే చేపలు కూడా తినండి, పర్లేదు, ఏమీ కాదు. మేము జస్ట్ ఒక్క సంవత్సరం పుట్టే చేప కూడా సంవత్సరం మొత్తం అన్ని తెప్పలను కలపడి చంపలేం ఫ్రెండ్స్. అందువల్ల చేపలని చంపినా పర్లేదు, సముద్రం ఖాళీ అవుతుంది. మేము ఏ తోడ మీద తీసామంటే చూడండి ఎంత సన్నం తోడ మీద తీసామో, చాలా లోనకి మింగేసింది కమ్మి అనేది. అందువల్లే చేప ఎంత ఇబ్బంది పెట్టి